వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగిస్తున్నట్లు వాల్మీకి బోయ సంఘం నేతలు తెలిపారు. తాజాగా నంద్యాల, కర్నూలు జిల్లా ఎంపీలు బైరెడ్డి శబరి అలాగే బస్తిపాటి నాగరాజులు వాల్మీకుల ఎస్టీ జాబితా అంశంపై పార్లమెంట్లో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. పల్లెకి మోసే బోయలను ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీలుగా గుర్తించాలని వాల్మీకి బోయలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఈ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాల్మీకి కులస్తులు, అదేవిధంగా వాల్మీకి ఉద్యోగ సంఘాల నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సమావేశమయ్యి ఈ ఎస్టీ జాబితా సాధ్యాసాధ్యాలపై వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి తాజాగా ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీలు ఇద్దరు కూడా పార్లమెంట్లో వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని ఒక ప్రతిపాదన తెచ్చిన పరిస్థితుల్లో మరి వీళ్ళ అభిప్రాయం ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎంపీ శబరి కావచ్చు, బస్తిపాటి నాగరాజు కావచ్చు, పార్లమెంట్లో ప్రస్తావించారు వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని. మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పటికైనా మా వాల్మీకి జాతికి సంబంధించిన చిరకాల అయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని పార్లమెంటులో చర్చించడానికి సాధ్యపడే విధంగా మన ప్రియతమ నంద్యాల పార్లమెంటు సభ్యురాలైనటువంటి శబరి గారు ఆ ప్రైవేట్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు ఆమెకి మా జాతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి వాల్మీకుల ఆకాంక్ష అయిన ఎస్టీ పునరుద్ధరణను ఇప్పటికైనా చేసేలా పార్లమెంట్లో చర్చ జరగాలని, ఆ బిల్లు ఆమోదం పొందాలని మా జాతి తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే దశాబ్దాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి రాజకీయాలు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, నేతలు మారుతూ ఉన్నారు. మరి మీది చట్టబద్ధత కావట్లే. సో ఎక్కడ లోపం అంటారు? గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అసెంబ్లీలో తీర్మానము చేసినారు, పార్లమెంట్కు పంపించినారు. వాల్మీకుల చిరకాలాకాంక్ష ఎస్టీ పునరుద్ధరాంశం అనేది ప్రతి పార్టీ మాకు సపోర్టుగా మాట్లాడింది. కాకపోతే ఢిల్లీ స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళే నాయకత్వం మాకు కొద్దిగా లోటుగా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి గౌరవ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శబరి మేడం గారు ప్రైవేటు బిల్లు పెట్టడం అనేది మాకు అంతో ఇంతో ఆశ కల్పిస్తుంది. కూటమి తరపున ఉన్న రాజకీయ నేతలందరినీ కోరడమేమనగా ఈ ప్రైవేటు బిల్లుకు మీరు పార్లమెంటులో ప్రతి పార్లమెంటు సభ్యుడికి విప్పు జారీ చేసి బిల్లును ఆమోదించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని వాల్మీకి బోయ సంఘ కులాల తరపున మరియు వాల్మీకి ఉద్యోగ సంఘం తరపున కూటమి నాయకులందరికీ వేడుకుంటున్నాము. ఇది దాదాపు 60 సంవత్సరాల సమస్య. ఇది ఎస్టీ కళ అనేది గతంలో మేము ఎస్సీలుగా ఉన్నాము. తర్వాత ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అనే క్రమంలో జాతి అప్పుడు విచ్ఛిన్నమైంది. అప్పటి నుంచి అనేక విధాలుగా పోరాటాలు నాయకులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి మాకు ఎస్టీ పునరుద్ధరణాంశాన్ని మా జాతికి కల్పించాల్సిందిగా ఎన్డీఏ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. వాల్మీకి బోయ ఈ క్యాస్ట్ కార్డు వారుకొని చాలామంది నేతలు ఇక్కడ ఎదుగుతున్నారు. ఎదిగి ఏదైతే ఈ ఉద్యమం పీక్ స్థాయికి చేరే లోపల రాజకీయ పక్షాల వైపు వెళ్ళిపోతున్నారు. ఉద్యమం నీరు గారిపోతుంది. ఎలా చూస్తారు? రాజకీయంగా మాకు పదవులు తక్కువగా ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు మాకు పదవుల ఆశ చూపి మా ఐక్యతని అనైక్యతగా చూపించడానికి ఇది ఒక ఎత్తుగడ. కాబట్టి రాబో రోజుల్లో అంటే కూటమి ప్రభుత్వం పార్లమెంట్లోను ప్లస్ ఇక్కడ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి శబరి మేడం పెట్టిన ప్రైవేట్ బిల్లుకు ఖచ్చితంగా అన్ని పార్టీల మద్దతు మేము కూడగట్టుకుంటాం. ఈ ప్రైవేట్ బిల్లును ఖచ్చితంగా ఆమోదం పొందే విధంగా మేము అందరూ ఐక్యతతో ముందుకు నడుస్తామని ఈ రకంగా బీఆర్కే న్యూస్ వారికి తెలియజేసుకుంటున్నాం. ఎస్టీ జాబితా మీరు కోరుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ ఎస్టీలు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేము ఆంధ్రప్రదేశ్లో ఉండే వాల్మీకి బోయలము మేమందరూ ఒకటే. అసలు 1956 కంటే ముందు మేము వాల్మీకి బోయలంతా ఎస్టీలుగా ఉండేవాళ్ళము. మేము కొత్తగా ఎస్టీలుగా చేర్చాలని మేము అడగడం లేదు. మేము ఇంతకుముందు ఎస్టీలుగా ఉన్నాము. రాజకీయ కుట్రల వల్ల అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుట్ర వల్ల ఈ వాల్మీకులను ఎదుగుదలను ఆపాలనే ఉద్దేశంతో మమ్మల్ని అణగదొక్కడానికి మా జనసంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి
వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, రాజకీయాన్ని హస్తగతం చేసుకుంటారు అని దురుద్దేశంతో మమ్మల్ని వాల్మీకి బోయలను ఈ రాజకీయ ప్రతినిధుల దగ్గర వాల్మీకులు అందరూ కూడా ఒక బోయలుగా, వాళ్ళ పల్లెకి మోసే బోయలుగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని మేము 40 ఏళ్ళుగా నేను పోరాటం చేస్తున్నా. వాల్మీకి సంఘం స్థాపించి 1983లో మేము స్థాపించాం సంఘం. అప్పటి నుంచి రూపాంతరం చెంది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మరి కొత్తగా సంఘాలు పెట్టినాము, పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏ సంఘం ముందుకు వచ్చినా వాళ్ళకి నేను మా సపోర్ట్ ఇస్తాము. మనం ఇప్పుడు తీర్మానం ఏం చేసినా దానికి నేను కట్టుబడి ఉంటా. తప్పకుండా నేను వాల్మీకులు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు, ఇప్పుడు అయి తీరుతుంది, తప్పకుండా చేసే తీరుతాం ఈసారి. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు కావాలా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. కాబట్టి ప్రతి నాయకుడు, ప్రతి వాల్మీకి సంఘం నాయకుడు, ప్రతి సైనికుడు, ప్రతి వాల్మీకి కార్యకర్త, ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఆలోచించి ముందడుగు వేయాలా. అది బోయ వాల్మీకులు పశ్చిమ ప్రాంతంలో వెనుకబడి ఉన్నారు. ఆర్థిక సామాజిక అసమానతలు ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే నేతలు మాలో కరువయ్యారు. దాన్ని బట్టి రాజకీయ నాయకులు తమ అవసరాలకు అంటే బోయల్ని తమ పల్లెకి మోసే విధంగా వాడుకుంటున్నారు. ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.